నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా. నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని? వాడు జీవితాంతం కుమిలిపోయేట్టుగా చేస్తా. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని యాక్షన్ మొదలు పెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి ఈ వేలం పాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000. 1,50,00,000. 1,70,00,000. 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు రెండోసారి. కోట్లింగం గారి పాట 2.5. రా ఫ్రెండ్ రా. ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుని పాడేస్తున్నా. నీ పేరు మీద పాడడం దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అమ్ముడిపోయి వాడు నీకు పాడిగట్టాలని చూశాడు. ఆప్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేనే వేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. రండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు, నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు. నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా? తింటానికి లేదు, ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నాను రా. ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపాను రా. అలాంటిది నన్ను చంపాలని చూస్తావురా? ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు. అదేంటి సార్, ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే అలా? మనిషికి మాటతో సమాధానం చెప్పాలి, కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్. ఏంటి అలా చూస్తావు? మిషన్ లాగేసిందిరా. బాబు, నా బాబుకి ఇస్తావా? ఇస్తానన్నా. మరి నా కాలు రంగారావణ, ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు? పర్వాలేదమ్మా, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. నిర్మల, నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి, తప్పదు. ఇదిగో, ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి. మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య, నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య, ఇతని భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట. అన్నయ్య, వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా, ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరిబాబు, గిరి, చిన్నబాబు. ఏంటి, జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. చూడు గిరి,
మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా. అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను బాబీ జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. అన్సీజన్లో పుట్టిన ఎదవా ఆడి మాటలు పట్టించుకుంటావిడ్రా. చూడు, నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా. నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని, వాడు జీవితాంతం కుమిలిపోయేట్టుగా చేస్తా. హా, దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా. మీరెవరో తెలియకుండా, మీతో పరిచయం లేకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇంతకు ముందే మన ఇద్దరం ఫ్రెండ్స్, తెలుసా? మనం ఫ్రెండ్స్ మా. ఎస్, ప్లీజ్ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మీకు చిన్న పజిల్. ఈ కూల్ డ్రింక్ తాగేలోపు నేనెవరో గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ కి మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను.